ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు మన రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ మే నెల 25వ తేదీ కొరకు దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని బయలుపరుస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని చదువుకొని మన జీవితంలోకి స్వాధీనపరచుకున్నాం. పరిశుద్ధ బైబిల్లోంచి కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ఈరోజు దేవుడు మనకు ఈ వాగ్దానాన్ని బయలుపరుస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని చదువుకొని మన జీవితంలోకి మనం స్వాధీనపరచుకున్నాం. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఈ పరిశుద్ధ బైబిల్లో కీర్తనల గ్రంథంలో ఈ మాట మనకు దేవుడు ఈరోజు బయలుపరుస్తున్నాడు. నీ జీవితంలో నా జీవితంలో దేవుడు అనేక స్వస్థతలు దయచేసి ఉన్నాడు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇబ్బంది నుంచో ప్రతి ఒక్క బాధ నుంచో దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి ఉన్నాడు. కీర్తనాకారుడు అంటున్నాడు, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ఆ మాదిరిగా మన జీవితాల్లో కూడా దేవుడు మనకి అనేక అద్భుతాలు చేసి ఉన్నాడు. ఆయనకు నీవు మొరపెట్టగా ఆయన నిన్ను చావు బ్రతుకుల నుంచి నిన్ను బ్రతికించి ఉన్నాడు. నీకున్నటువంటి ప్రతి సమస్య నుంచి ఆయన నిన్ను లేవనెత్తి ఉన్నాడు. అయితే దేవుడికి మొరపెట్టాలి. దేవా, నీవు నన్ను జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యంలో నాకు స్థానాన్ని కల్పించు. నాకున్నటువంటి ప్రతి ఆశ నీవే, నాకున్నటువంటి జీవకుటుంబము నీవే. నీ నామాన్ని స్మరించుకుంటూ నేను ఎల్లవేళలా జీవిస్తూ ఉన్నాను అని నీవు ఈరోజు తీర్మానం కలిగి ఉంటే దేవుడు నీకు ఒక స్వస్థతను దయచేస్తాడు. ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్యలు మరియు విపరీతముగా సంభవిస్తూ ఉన్నాయి. చిన్న చిన్న బిడ్డలకు, పెద్దవారికి వయసు రీత్యా తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అనారోగ్యాలు చుట్టుముట్టి మిమ్మల్ని మరణ పడకల వైపు దారితీస్తున్నాయి. అయితే దేవుడు ఈరోజు ఈ మాటను మీకు ఎందుకు తెలియజేస్తున్నాడంటే, ఆయనకు మీరు మొరపెట్టండి. దేవునికి మొరపెడితే మీకు సమస్తము సాధ్యమే. ఆయన మీ ప్రార్థన ఆలకించి మీకు స్వస్థతను దయచేయడానికి దేవుడు ఈరోజు ఈ మాటను మీకు తెలియజేస్తున్నాడు. ఈ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఎవరొకరికి ఏదో ఒక సమస్య. అయితే నీవు నేను ఇతరుల కొరకు ప్రార్థించే వారిగా ఉండాలి. నాకే సమస్య లేదు, నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఐశ్వర్యంతో ఉన్నాను, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని నీవు ఈరోజు నిమ్మలంగా ఉండకుండా ఇతరుల కొరకు నీవు ప్రార్థించేవాడిగా ఉండాలి. ఇతరులకు సహాయం చేసేవాడిగా ఉండాలి. దేవుడు నీకు ఆ మాదిరిని ఈరోజు తెలియజేయాలని ఆశిస్తున్నాడు. ఐశ్వర్యం కలిగి ఉన్న ప్రతి ఒక్కరి గురించి దేవుడైతే మాట్లాడతలేదు, కానీ నీకు అనేక సమస్యలు నిన్ను చుట్టుముట్టి నిన్ను బంధకములో నిన్ను బంధించి ఉంటే దేవుడికి నీవు మొరపెడితే ఆయన నిన్ను బంధకాల నుంచి విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ఈరోజు భూమి మీద ఉన్నటువంటి మనము దేవుడికి మొరపెట్టగా ఆయన మనలను స్వస్థపరుస్తాడు. అయితే ఇక్కడ రాసినటువంటి ఈ మాట, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ఆయన స్వస్థపరిచే దేవుడు. ఆయన మన హృదయాలను నెమ్మదిపరిచే దేవుడు. రక్తస్రావం గల ఒక స్త్రీ దేవుని యొక్క దుస్తులు ఉన్నటువంటి ఆ అంగీని ఆమె తాకగానే ఆమెకున్నటువంటి ఆ సమస్య, దీర్ఘకాలిక సమస్య మటుమాయం అయిపోయింది. దేవుని స్వహస్తాలతో ఈ రోజు నిన్ను ఎత్తుకున్నట్టుగా ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంగి అంచు తగిలి ఆమె స్వస్థపరిచిబడి ఉంటే ఈ రోజు దేవుడు నిన్ను తాకాలని ఆశపడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన నిన్ను ఎత్తుకోవడని, నిన్ను ముద్దాడాలని, నిన్ను ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టాలని ఆయన ఆశపడుతున్నాడు. అయితే నీవు దేవునికి మొరపెట్టు. నిన్ను ప్రతి బంధకం నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడికి ఎప్పుడైనా మనము శిష్యులుగా ఉండాలి, విశ్వాసులుగా ఉండకూడదు. విశ్వాసులుగా ఉంటే వాక్యాన్ని విని విసర్జించే వారిగా ఉంటారు. శిష్యులుగా ఉంటే
దేవుడు చూపించినటువంటి ఆ మాదిరిని మనము దేవుని యందు కలిగి ఉంటాము. మన భూమి మీద జీవిస్తున్నటువంటి ఇతరులతో దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క స్వార్థను తెలియజేస్తూ వారికి ఉన్నటువంటి ప్రతి బంధకములో నుంచి వారిని మనము స్వస్థపరిచే వారిగా దేవుడు ఈరోజు నిన్ను మమ్మలను నియమిస్తున్నాడు. ప్రతి ఒక్కరికి దేవుడు అవసరత ఉంది. ప్రతి ఒక్కరికి దేవుని యొక్క వాక్యము అవసరత ఉంది. ఈ జీవవాక్కును కలిగి ఉంటే నీవు దేవుడి విషయంలో నీవు కొంచెం నమ్మకంగా ఉంటే ఆయన నిన్ను ఈరోజు స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు ప్రార్థన చేసి దేవుడికి మొరపెట్టు. నీకున్నటువంటి సమస్య యేసుక్రీస్తు నామంలో తొలగిపోవును గాక. యేసుక్రీస్తు వారు ఈరోజు నీకున్నటువంటి దీర్ఘకాలిక సమస్యలైనా సరే, డాక్టర్లే చేతులెత్తేసినటువంటి అనారోగ్యంతో నీవు బాధపడుతూ ఉంటే దేవుడు ఈరోజు నిన్ను, డాక్టర్లకే పరమ డాక్టర్ అయినటువంటి ఈ దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని ఇక్కడ మాట తెలియజేస్తున్నాడు. నీకున్నటువంటి సమస్యలు, నీకున్నటువంటి బాధలను సమస్తము దేవుడు తీసివేసి నిన్నొక ఆయన అందమైన కుమారుడిగా నిన్ను తీర్చిదిద్దాలని దేవుడు ఈరోజు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నిన్ను ఒక సుందరమైన బిడ్డగా మార్చాలని, నిన్నొక చక్కని అందంగా ఉండేటువంటి బిడ్డగా మార్చాలని, నీలో ఉన్నటువంటి రోగాలన్నింటినీ తీసివేయాలని, నిన్ను స్వస్థపరచుటకు దేవుడు ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీవు దేవునికి మొరపెట్టు, దేవుని అడుగు, ఆయన నీకు సమస్తము దయచేయను గాక. ఈ చిన్న మాటలు మన జీవితంలో నెరవేరినట్టుగా ప్రతి ఒక్కరము ఈ విశ్వాసంతో కలిగి ఉండులాగా విన్న ఈ వాక్యము మన జీవితంలో దేవుడు మనకు, మన కళ్ళ ముందు మనకు స్వస్థపరచబడును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి యందు కొంచెం విశ్వాసం ఉంటే నీవు మొరపెట్టగా ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. ఈ చిన్న మాటను మీ హృదయాల్లో పదిలపరుచుకొని దేవుడి రాకడ కొరకు మీరు సిద్ధముగా ఉండినట్లు అట్టి కృపా ధన్యత మీకును నాకును కలిగి ఉందుము గాక. ఆమేన్.